నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక సంస్కరణల ఉద్యమ నేత, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అంటూ నివాళులర్పించిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, బీసీ సంఘాలు, ప్రజల సమానత్వ లక్ష్యంతో పోరాడిన జ్యోతిరావు పూలే ఆదర్శాలను నేటి యువత అలవర్చుకోవాలి అంటూ వెల్లడి. విద్యా సామాజిక సమానత్వం కోసం పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అన్న వైసీపీ నాయకులు. వైసీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. జ్యోతిరావు పూలే ఆశయాల స్ఫూర్తితోనే గత ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకువచ్చామంటూ వెల్లడి. ఈ నెల 13వ తేదీన చెంచుపేట ఆర్పీఎం క్లబ్ లో 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం జరుగుతుందన్న గాయత్రి త్రిశక్తి పీఠం. విశ్వశాంతి లోక కళ్యాణం కోసం జరిగే ఈ మహాయజ్ఞ కార్యక్రమాలలో ప్రజలు విస్తృతంగా పాల్గొనాలి అంటూ విజ్ఞప్తి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ నివాళి కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశంలో ఆనాడు కొనసాగుతున్న వివక్ష ఉన్న తరుణంలో సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వంగా ఉండాలని ఆనాడు ఒక కొలను తవ్వించి అందరూ అక్కడకు వచ్చేలా చేసిన సంస్కర్త జ్యోతిరావు పూలే అని సబ్ కలెక్టర్ సంజనా సింహ అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ కులం వివక్ష, స్త్రీ వివక్షపై ఆయన పోరాడారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీధర్బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు 11 ఏప్రిల్ 2025 మనం మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని జరుపుకోవడం జరిగింది. జ్యోతిరావు పూలే గారిని ప్రేమగా జ్యోతిబా పూలే అని పిలుస్తాము. ఆయన మహారాష్ట్రలో పుట్టి ఎంతో పెద్ద సంఘ సంస్కర్తగా ఎదిగారు. ఆయన సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అప్పటి టైంలో ఉన్న సోషల్ ఈవిల్స్ పట్ల ఎంతో పెద్ద యుద్ధం చేశారు. జ్యోతిబా గారు, సావిత్రిబా పూలే ఆయన వైఫ్ ఇద్దరూ కలిసి కూడా అప్పట్లో ఆడపిల్లలకి ఒక ఫస్ట్ స్కూల్ని మన దేశంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో సామాజిక సంస్కరణల ఉద్యమం పట్ల ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగానంపేటలోని వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నపత్తని శివకుమార్ పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజం పట్ల ఎటువంటి కళలు కన్నారో అటువంటి కళలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం గత ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంస్కరణలు నేడు వారి అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, తాడిపోయిన రమేష్, చెన్నుపోయిన శ్రీనివాసరావు, ఆవుల కోటయ్య, మన్నవ ప్రభాకర్, కటారి హరీష్, కోలావాసు, గోల్డ్ రెహమా, కుర్రా శ్రీను, క్రాంతి, మల్లి, చింకా సురేష్, రాము, బాలాజీ, గోడవర్తి సాయి హరిరామ్, కాళిదాస్ వెంకటేశ్వరరావు, యశ్వంత్, అక్కిదాసి కిరణ్ కుమార్, తోట రఘురామ్, విజయలక్ష్మి, కావేటి నిర్మల, షేక్ జాకీరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. శివకుమార్ గారి ఆశీస్సుల్లో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు పేద బలహీన బడుగు వర్గాల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. నిమ్న కులాల అభివృద్ధి కోసం, మహిళల విద్య కోసం, సంఘంలో అప్పట్లో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపడం కోసం ఆయన జీవితాన్నే అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఈ సందర్భంగా ఆయన్ని నివాళులర్పించుకోవడం మేమందరం గర్వంగా భావిస్తున్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిదైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల సందర్భంగా తెనాలి గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి తాడిపోయిన రాధిక గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కౌన్సిలర్లు, బీసీ నాయకులు అందరూ కూడా
మరి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులను చేసి వారి కోసం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. ఆయన ఏదైతే చేశారో ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి మహనీయులు ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బీసీలకి వెన్నంటూ నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి జనాల కోసమే బతుకుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలోపేతం చేసుకొని అలాగే తెనాలి నియోజకవర్గంలో కూడా అన్నాబత్తుని శివకుమార్ గారిని మరలా గెలిపించుకొని తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. సమాజంలోని వివక్షతను తరిమివేసేందుకు అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సమానత్వం కోసం, సంస్కరణల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అలాగే మున్సిపల్ కమిషనర్ బండి శేషన్లు పేర్కొన్నారు. సమాజానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కటారి హరీష్, యాతాటి అనిల్, కాకి దేవ సహాయం, తోట రఘురాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున తెనాలి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా కౌన్సిలర్స్ కానివ్వండి, మున్సిపల్ ఆఫీసులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, ఈ రోజున మన జ్యోతిరావు గారి పూలే చిత్రపటానికి జయంతి సందర్భంగా ఆయనకి చిత్రపటానికి పూలమాలేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజున ఆయన దేశం కోసం ఎంతో పోరాటం చేశారు. అలానే మా ముఖ్యంగా మన సావిత్రిబాయి కూడా మహిళలకి విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగం పరంగా కానివ్వండి, ఇలాంటి ఎన్నో సపోర్ట్ అనేది ఆయన ఎంతగానో మెరుగుపరిచేలాగా చూశారు. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి వేడుకలు ఘనంగా గౌరవ సిపి గారు అలాగే వైస్ చీఫ్ గారు అలాగే వార్డు మెంబర్సు మా ఉద్యోగ బృందం అందరి సమక్షంలో జరుపుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే 199వ జయంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివక్షతపై ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అగ్రవర్ణాల నుంచి అణగారిన వర్గాలను కాపాడేందుకు పోరాటం చేసిన సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే అని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఆయనకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను, సమాజానికి చేసిన సేవను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆనాటి రోజుల్లో పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెనాలి పట్టణ అధ్యక్షులు కుర్రాశ్రీను, బీసీ నాయకులు జొన్నాదుల రాహుల్, నిడుప్రోలు సుబ్రహ్మణ్యం, కడలి సాయి, బంగారు పోతరాజు, జొన్నాదుల రమేష్, జొన్నాదుల మురళి, వెంకట శివ కళ్యాణి, తిరువీధుల ఈశ్వరి కుమారి తదితరులు పాల్గొన్నారు. 199వ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే గారికి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిజమైన నివాళులు అర్పిస్తున్నాం. దాదాపు 200 సంవత్సరాలు జరిగినా కూడా జ్యోతిరావు పూలేని మనం స్మరించుకుంటా ఉన్నామంటే ఆ రోజు 200 సంవత్సరాల కిందటే దాదాపు పేదవర్గాలైన నిమ్మజాతి పేదవర్గాలైన వాళ్ళందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని, విద్య చదువుకుంటేనే మనం వ్యాపార రంగంలో కానీ ఎటువంటి సేవలైనా అందించగలమనే ఒక ముఖ్య ఉద్దేశంతో 200 సంవత్సరాల కిందట విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి, ప్రజాదరణ పొందిన వ్యక్తి, ప్రజల చేత మహాత్మాని ఫస్ట్ బిరుదు ఇండియాలో పొందిన వ్యక్తిగా జ్యోతిరావు పూలే అనే మనందరం ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారిది 199వ జయంతి సందర్భంగా ఈ రోజున మరియు నియోజకవర్గ నాయకులు సమక్షంలో వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. వారు మరి ఉన్నతమైన విద్యను అభ్యసించి తన చదువుకొని కూడా తన భార్యని కూడా చదివించి ఆనాటి పెత్తందారుల పెత్తనం పైన ఆయన తిరుగుబాటు చేసి మహిళల మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజున ఆ మహిళలకి ముందడుతూ ఉండి తన భార్యను చదివించి ప్రతి మహిళ కూడా చదువుకోవాలని చెప్పేసి తన పోరాటంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించి
బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ నాయకులు నివాళులర్పించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశంలో తొలితరం సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. సమాజంలోని బలహీన వర్గాలకు ఆయన అందించిన సేవలను ప్రస్తుతించారు. కార్యక్రమానికి పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపైన హరిప్రసాద్ అధ్యక్షత వహించగా రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు పండితపు దుర్గా, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, కుద్దూస్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, కంచర్ల ఏడుకొండలు, ఆంజనేయులు, ముళ్లపూడి వెంకట్, వసంతం అశోక్, కావేటి వేణు, పరమేశ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప సంఘ సంస్కర్త మహానుభావులు జ్యోతిబా పూలే గారి పుట్టినరోజు కార్యక్రమం ఇవాళ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్ని వర్గాల మధ్య ఘనంగా జరుపుకుంటున్నాం. సుమారుగా 63 సంవత్సరాలు ఆయన జీవించున్నంతకాలం కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, స్త్రీ విద్యా వ్యాప్తి కోసమే ఆయన బతికారు. ఆయన 1827 ఏప్రిల్ 11 జన్మించి 1890 మార్చిలో చనిపోయారు. సుమారుగా 63 సంవత్సరాలు బతికారు. 63 సంవత్సరాలు కూడా ఆయన కేవలం చదువు 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 స్త్రీ విద్యా వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి. సుమారుగా ఆయన 13 సంవత్సరాన్నే పెళ్లి చేసుకున్నారు. 9 సంవత్సరాల సావిత్రిబాయి పూలే గారిని. వారికి చదువు చెప్పి ప్రతి ఇంటిలో ఆడవాళ్ళు చదువుకుంటే ఆ ఇల్లు బాగుంటుందన్న ఆలోచనతోటి ఆ రోజుల్లో అసలు చదువుకోవటానికే బయటికి రానివ్వని రోజుల్లో మిగతా కులాల వారిని, ఒక ఆడ మనిషిని ఆమెకి చదివించి సావిత్రి పూలే గారిని భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేసిన ఘనత కేవలం ఒక జ్యోతిబా పూలే గారికే దక్కుతుందని చెప్పని తెలియజేస్తూ, అటువంటి బడుగు బలహీన వర్గాలకి విద్య దూరమైనప్పుడు వారిని విద్యావంతులుగా తయారు చేయడానికి తను కృషి చేయటమే కాకుండా తన సతీమణి ద్వారా కూడా స్త్రీ విద్యను వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు జ్యోతిబా పూలే గారు. ఆ రోజున సామాజిక రుగ్మతలలో మరి అంటరానితనాన్ని, మరి బీసీలను అణగదొక్కే అగ్రవర్ణాలని ఎదిరించి ఆనాడే సామాజిక న్యాయం కోసం సమాజంలో పోరాటం జరిపినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. తెనాలిలోని ఎన్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో ఫేర్వెల్ సెలబ్రేషన్స్ ను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి నాసా మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు పాల్గొని విద్యార్థులకు పలు అంశాలు తెలియజేశారు. స్థానిక ఎన్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కళాశాలలో ఫేర్వెల్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నాసా మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు చదివిస్తున్నారని, వారి కష్టానికి తగ్గట్టుగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అలాగే కన్న తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. కళాశాల కరస్పాండెంట్ అన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ, చందు సాంబశివరావు కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థి అని తెలియజేశారు. విద్యార్థులు మంచి భవిష్యత్తుకు ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ అజయ్, లిల్లీ, శ్రీధర్, నాగార్జున, స్వాతి, అరుణ పాల్గొన్నారు. తదనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 17, 18, 19 ఇప్పుడు దాటినామో మనందరం కొందరు ఉంటారు. 30 ఇంకా 19, 20 ఉండి ఉంటారేమో. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా కాంప్లీట్ చేస్తున్నారు. లాగా టీమ్స్ అవునా కదా? ఎవరైనా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారా? 19 ఇయర్స్ వాళ్ళు బాగున్నా. సో మీరు 19 అయిపోయిన తర్వాత మీరెవరు? అడల్ట్స్. మీరు టీమ్స్ కాకుండా ఏమన్నామో చెప్పినా అర్థం కాదు. మాకన్నీ తెలుసుకునే అంటారు. మీరంటే మనమైనా ఎవరైనా ఆ స్టేజ్లో ఉన్నాం. మనం 12 ఏళ్ల ముందు మన మైండ్ ఏమవుతుంది? మాకన్నీ తెలుసుకునే ఉంటుంది.
ఈ 13 దగ్గర నుంచి 19 వరకు ఏముంటుంది? నమస్కారం అండి. ఈరోజు ఎన్వీఆర్ నన్నపనేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరఫున ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అందరు కలిసి ఫైనల్ ఇయర్స్ వరకు ఫేర్వెల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎన్వీఆర్ కాలేజ్ సెక్రటరీ కరస్పాండెంట్ గారు నన్నపనేని సుధాకర్ రావు గారు, అలాగే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయిన అజయ్ గారు, హెచ్ఓడి సరుణ గారు, స్వాతి గారు, అలాగే నాగార్జున గారు, మరి ముఖ్య అతిథిగా చందు సాంశివరావు గారు ఈరోజు విచ్చేయటం జరిగింది. అలాగే శ్రీధర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి అందరికీ పిల్లలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించడమే కాకుండా వారి యొక్క ఉద్దేశాలని, వారి యొక్క ఆలోచనలు విద్యార్థులకు తెలియచేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఇప్పుడు తదుపరి కార్యక్రమంగా విద్యార్థులందరూ డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తున్నారు. తెనాలిలో ఈ నెల 13వ తేదీన అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుజ్ హరిద్వార్ మరియు గాయత్రి త్రిశక్తి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం జరుగుతుందని త్రిశక్తి పీఠం నిర్వాహకులు శ్రీరామ్ తెలిపారు. చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో ఈ మహాయజ్ఞం జరుగుతుందని వెల్లడించారు. లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం ఈ నెల 13వ తేదీన స్థానిక చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం జరుగుతుందని గాయత్రి త్రిశక్తి పీఠం నిర్వాహకులు శ్రీరామ్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా 2400 పుణ్యతీర్థాల్లోని పవిత్రమైన మట్టి, పావన నదీ జలాలతో ఉన్న కలశాన్ని హరిద్వార్ నుంచి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ కలశాన్ని ప్రతి ఒక్కరూ తాకి వారి కుటుంబ రుగ్మతలను తొలగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి ముందుగా 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం నుంచి 600 కలశాలతో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ శోభాయాత్రలో కన్యలు, ముత్తైదులు పాల్గొంటారని, అలాగే కష్టంలో ఉన్న వ్యక్తులు, కుజదోషం కలిగి ఉన్న వ్యక్తులు కలశాన్ని తాకి ఊరేగింపులో పాల్గొనాలని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. శ్రీరామ్తో పాటు కోగంటి రాంబాబు భక్తులు పాల్గొన్నారు. అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ వారి ఆధ్వర్యంలో మరియు త్రిశక్తి పీఠం తెనాలి వారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం విశ్వశాంతి కోసం, లోక కళ్యాణార్థం, సద్బుద్ధి ప్రవర్తన కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులున్నా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ప్రసాదించే అమ్మ సకల దేవతా స్వరూపిణి వేదమాత యొక్క అనుగ్రహం పొందాలని మా గురుదేవులు 1926లో అఖండ దీపాన్ని వెలిగించారు ఆవునేతోటి. అది నిరంతరము వెలుగుతూ ఇప్పుడు 2026కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే మా మాతాజీ అంటే గురుదేవుల యొక్క ధర్మపత్ని వారికి కూడా 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో భారతదేశం అన్ని ప్రాంతాల్లో కూడా గురువుగారు విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం 108 కుండముల గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్ణయం చేశారు. అలాగే శాంతి కలశాన్ని పంపించారు అన్ని రాష్ట్రాలు కూడా. ఆ కలశంలో 2400 పుణ్య నదీ జలాలు, 2400 పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి మృతికను నిక్షిప్తం చేసి 9 రోజులు అక్కడ పూజ చేయించి ఆ తర్వాత మన తెనాలి రావటం జరిగింది. మీరందరూ కూడా రేపు యజ్ఞంలో 13వ తారీఖు జరగబోయేటువంటి మహాయజ్ఞంలో ఆ కలశాన్ని స్థాపన చేయడం జరుగుతుంది. అందరూ భక్తులు దర్శనం చేసుకొని తాకి నమస్కారం చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా యజ్ఞానికి ఆహ్వానితులుగా ఉండాలని ప్రతి ఒక్కరు. हमारा अखिल विश्व गायत्री परिवार में हमारा परम पूज्य गुरुदेव पंडित वेदमूर्ति तपोनिष्ठ श्री राम शर्मा आचार्य जी ने 1926 में अखंड ज्योति, अखंड दीपक जलाई थी।
उनके दादा गुरुदेव मतलब हमारे गुरुजी के गुरुजी जो उनको दर्शन दिए थे 1926 में, जिस कमरे में दर्शन दिए थे उसी कमरे में ये अखंड दीपक आज तक जलता आया है, जिसके सामने कोटि कोटि गायत्री मंत्र का जप हुआ है। स्वयं परम पूज्य गुरुदेव 24 लाख का 24 महापुरुष चरण इस दीपक के सामने संपन्न किए। इस दीपक का अभी 2026 में 100 साल पूरा होने जा रही है। ये केवल सामान्य दीपक नहीं, जैसे कि कोई दीपक जला दिया जाए 100 साल तक तो उसका कितना प्रभाव रहता है मालूम नहीं है, पर अगर किसी दीपक के पास बैठ के गायत्री महामंत्र का साधना अहरनिश अगर चलती रहे, उसके साथ साथ पूरे विश्व भर से लोग आके शांति कुंज में इस अखंड दीपक के सामने अहरनिश गायत्री महामंत्र का जप प्रत्येक दिन कम से कम कोटि कोटि गायत्री मंत्र प्रत्येक दिन जप चलता है और आज तक 100 साल तक ये चला आ रहा है। तो इतने जप के साथ होता हुआ एक अखंड दीप మండూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లోని విద్యార్థులకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైడ్ సిస్టమ్ ని అలాగే వాటర్ కూలర్లు కెనరా బ్యాంక్ అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. చుండూరు మండలం మండూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల కోసం కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ తెనాలి బ్రాంచ్ నిర్వాహకులు కెనరా బ్యాంకు సౌజన్యంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆర్ఓ వాటర్ ప్యూరిఫై సిస్టమ్ అలాగే వాటర్ కూలర్స్ ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రాంచ్ మేనేజర్ ఎస్ శ్రీకాంత్ అలాగే స్కూలు ప్రధానోపాధ్యాయులు జి వరలక్ష్మి, ఎంఈఓ రెడ్డి సూర్యప్రభ, స్కూల్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా జెడ్పీహెచ్ఎస్ మండూరు పాఠశాలలో కెన్ఫిన్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు మాకు ఆర్ఓ ప్లాంట్ డొనేట్ చేశారు. నిజంగా మా గ్రామంలో ప్రజలు కానీ మా స్కూలు పాఠశాల పిల్లలు కానీ మా స్టాఫ్ మెంబర్స్ కానీ మేమందరం కూడా చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ వాటర్కి చాలా ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్కి. ఆ డ్రింకింగ్ వాటర్ అనేది నిజంగా పిల్లలకు అందించడం అనేది చాలా సంతోషదాయకం. వచ్చిన దగ్గర నుంచి మా పిల్లలు వాటర్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము క్యాన్స్ తెప్పించుకుంటూ ఉంటాం. ఒకసారి సార్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి అడిగారు, మీకు ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా మేడం అని. అమ్మో ఆర్ఓ ప్లాంట్ అండి, అంత ఎక్కువ అమౌంట్ మీరు వదిలేండి అన్నా నేను. లేదు మేడం, అంత ఎక్కువైనా సరే మేము పిల్లల కోసం ఇస్తామండి అని అన్నారు. నిజంగా అన్నట్టుగానే మాట నిలబెట్టుకొని కరెక్ట్గా సమ్మర్కి వచ్చేసరికి పురాణాల్లో చెప్పిన విధంగా జలదానం అంటారు చూశారు, అలా చక్కగా మా పిల్లలందరికీ మంచి వాటర్, కూలింగ్ వాటర్ కూడా, ప్లెయిన్ వాటర్ విత్ కూలింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్తో సహా మొత్తం ఇంత పెద్ద బడ్జెట్తో మా పాఠశాలకి ఇచ్చినందుకు నిజంగా కెన్ఫిన్ హోమ్స్ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా మా పాఠశాల తరపున మా స్టాఫ్ అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. క్యాన్ఫిన్ హోమ్స్ బ్రాంచ్ మేనేజర్ తరపున నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సిఎస్ఆర్ ఈ యాక్టివిటీ అనేది ఇది మా హెడ్ ఆఫీస్ తరపు నుంచి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి మరీ ఇంకా మేము జరపాలని, ఇంకా ఇతరులకి ఎలాంటి సహాయం అయినా చేయడానికి మేము ముందుంటాము. చాలా థ్యాంక్ యూ సో మచ్. త్రాగునీటి సమస్య అన్ని చోట్ల ఉన్నదే. మెయిన్ ఏంటంటే మా ఊర్లో చాలా పెద్ద సమస్య. అలాంటిది మా స్కూల్లో కెన్ఫిన్ హోమ్ లిమిటెడ్ ద్వారా మీరు ఈ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం అనేది నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తెనాలి పట్టణంలోని శివాజీ చౌక్ లో ప్రతి నెల 2వ శుక్రవారం నాడు జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా పేదలకు ఈ శుక్రవారం నాడు కూడా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కాళీమాత దేవస్థానం చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో జరిగింది. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం వద్ద ప్రతి నెల 2వ శనివారం నాడు నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమం ఈ శుక్రవారం నాడు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా కాళీమాత దేవస్థాన చైర్మన్ గుమ్మడి రమేష్ మాట్లాడుతూ దాతల సహకారంతోనూ అలాగే దేవస్థానంలో అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలతో ప్రతి నెల 2వ శుక్రవారం నాడు అమ్మవారి పేరిట అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ శుక్రవారం తాడికొండ సుబ్బారావు, ప్రమీల రాణి దంపతులు అలాగే వారి కుమారులు అజయ్ కుమార్, జ్యోతి సత్య సాహితీ దంపతులు, లక్ష్మణ్, భాగ్య తేజస్వి దంపతులు అన్నదాన కార్యక్రమానికి సహకరించారని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ కాళీమాత దేవస్థానం కమిటీ పాల్గొంది. శివాజీ హోమ్ సెంటర్లో ఉన్న కాళీమాత దేవస్థానం దగ్గర ఈరోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దాతలు భక్తుల కానుకలతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఈరోజు అన్నదానం దాతలైన తాడికొండ సుబ్బారావు గారికి, వారి ప్రమీలారాణి గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న పరబ్రహ్మ స్వరూపం.
తెనాలి పురపాలక సంఘ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ సెంటర్ నందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ ప్రారంభించారు. వేసవిలో ఈ చలివేంద్రం పాదచారులకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. స్థానిక శివాజీ చౌక్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా వేసవిలోని ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం దోహదపడుతుందని చలివేంద్రాన్ని ప్రారంభించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తోట రఘురాం, గొడవర్తి సాయి హరిరాం, కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్లు సూరిబాబు, జానీ భాష పాల్గొన్నారు. ఈ రోజున 12 ప్లేసుల్లో చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ చలివేంద్రని ఏర్పాటు చేస్తాం. 12 చోట్ల 12 పాయింట్లు పెట్టడం జరిగింది. అలానే ఈ కార్యక్రమానికి మా కౌన్సిలర్లు, అలానే మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ మన తెనాలి మున్సిపాలిటీ తరఫున ఈ రోజున ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వేసవికాలం కాబట్టి ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడైతే ఏ ఏరియా అయితే సెంటర్లు ఉంటాయో ఆ ప్లేస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వేసవికాలం వచ్చినప్పుడు ముఖ్యంగా ఎండవేయడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు టౌన్కు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళకు త్రాగునీరు అనేది చాలా అవసరము. దాన్ని అందుబాటులో ఉంచాల్సినటువంటి ఆ బాధ్యత మున్సిపాలిటీ పైన ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా, అదేవిధంగా లోకల్ బాడీ యొక్క ప్రారంభ బాధ్యతల భాగంగా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఈరోజు గౌరవ సిపి గారు, వార్డు మెంబర్సు, అలాగే ఇతరులు అందరం కలిసి టౌన్లో సుమారు ఒక 12 లొకేషన్స్లో ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేయడమైంది. లింగరాజ్ సెంటరు, రజక పార్కు, శివాజీ చౌకు, వీనస్ ట్యాగర్స్, టౌన్ చర్చి, రేపల్ల గేటు, గుంటూరు రోడ్డు, ఆర్టీసీ బస్ స్టాండు, రైల్వే స్టేషను, ఇలా వివిధ ప్రాంతాలలో ఇవన్నీ ఏర్పాటైనాయి. ఇవి ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5-6 గంటల వరకు ఉంటాయి. స్థానిక నందులపేటలోని కవిరాజ పార్క్ వద్ద గల అక్షర గీత విద్యానికేతన్లో చిన్నారులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు నిడుంబాక వెంకటస్వామి అన్నారు. అక్కడ అందిస్తున్న విద్యాబోధన చూసిన ఆయన స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. నందులపేటలోని అక్షరగీత విద్యానికేతన్ స్కూల్లో విద్యార్థులకు అత్యంత ప్రమాణాలు కలిగిన విద్యను అందిస్తున్నారని శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు నిడుంబాక వెంకటస్వామి అన్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చిన్నారులకు వారు చేస్తున్న విద్యాబోధన విలువలతో కూడుకున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కవిరాజ్ పార్క్ రోడ్లో ఉన్న అక్షర గీత విద్యానికేతన్ స్కూల్లో మరి ఆ స్కూల్ యొక్క ప్రాముఖ్యత గురించి, మరి వాళ్ళు 2004లో స్థాపించి కన్నిగంటి అశోక్ బాబు గారు ప్రిన్సిపల్ గారు చాలా కష్టతరంతో చాలా కష్టపడుతూ చిన్నపిల్లలకి అదే 3వ తరగతి దగ్గర నుంచి 1వ తరగతి దగ్గర నుంచి 9వ తరగతి దాకా ఇప్పటివరకు జరిగిన ఈ వార్షిక సంవత్సరంలో చదివిన పిల్లలందరికీ గత కొద్ది రోజుల క్రితం జరిగిన 10వ తరగతి ఎగ్జామ్స్లో ఆ పిల్లలందరికీ చాలా చక్కగా ఒక చిన్న వయసు నుంచే పిల్లలకి 1వ తరగతి దగ్గర నుంచే పిల్లలకి ఒక వేషం వేయించి 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తా ఉంటే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రతిరోజు వాళ్ళు చేసిన ఒక గొప్ప విషయం అది. స్కూల్కి రాగానే బయట నుంచొని మళ్ళీ పిల్లలకి ఏ అవసరం ఉన్నా అటువంటి పని చేయగలిగే ఆయమ్మలను కూడా వాళ్ళు పెట్టుకొని ఈ స్కూల్ని చాలా గొప్పగా నడిపిస్తున్నారు. దానికి ముందుగా ఆయనకి కన్నిగంటి అశోక్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఒక స్కూల్ని అన్ని విధాలుగా స్కూల్ను నడిపినట్టు కాకుండా ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అవగాహన. తెనాలిలోని సాయిబాబా గుడి వద్ద గల బస్ షెల్టర్ నందు శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు. భూమిశెట్టి మణికంఠ పుట్టినరోజును పురస్కరించుకుని మిత్ర బృందం ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
తెనాల్లోని బస్ స్టేషన్ సమీపంలో గల సాయిబాబా గుడి వద్ద బస్సు షెల్టర్ నందు భూమిశెట్టి మణికంఠ మిత్ర బృందం శుక్రవారం మజ్జిగ పంపిణీ చేసింది. మండు వేసవిలో వెళ్తున్న పాదచారులకు అలాగే వాహనాలపై వెళ్లే వారికి మజ్జిగను అందజేశారు. ఈ కార్యక్రమం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి వ్యవస్థాపకులు కుర్ర శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో మైకేల్, షన్ను, సీతయ్య, మునిపల్లి వంశీ, సురేషు, చిన్ను మరియు మిత్ర బృందం పాల్గొంది. మా స్నేహితుడు మాకెంతో ఆత్మీయులు బొమ్మిశెట్టి మణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబంధ సేవా సమితి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు ఇక్కడ చలివేంద్రం అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఆ చలివేంద్ర కార్యక్రమంలో ఈరోజు మా ఫ్రెండ్ మణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 2000 మందికి మజ్జిగని ఈరోజు అందరికీ దాహాన్ని తీరుస్తున్నాము. మణికంఠ పుట్టినరోజు సందర్భంగా చిన్ననాటి స్నేహితుడు శివలింగేశ్వర భక్త బృందం తరపున 14 సంవత్సరాల నుంచి ఈ భక్త బృందం పెట్టడం జరిగింది. 2000 మంది పైచీలకు మజ్జిగ పంపిణీ జరపడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బొమ్మిశెట్టి మణికంఠకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ప్రతి ఏటా ఏర్పాట్లు చేసే దాంట్లో మరి ముఖ్యంగా ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం, మరి అనాథ శవదానం, మరి రక్తదానము, మరి వేసవ కాలంలో వేసవ చలవేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ చలవేంద్రంలో మిత్రుల సహకారంతో వారంలో కొన్ని రోజులు ముఖ్య రోజులు తెలుపుకుంటూ మరి పుట్టినరోజులు కానీ వాళ్ళ పెళ్లి రోజులు కానీ ఏదైనా పెద్దల కార్యక్రమం అయినా సరే దానిపై వాళ్ళ పేరెట్ మీద ఇక్కడ ఈ చలవేంద్రంలో మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ఈ రోజున మరి బొమ్మిశెట్టి మణికంఠకి పుట్టినరోజు సందర్భంగా మన మిత్రుడు వంశీ వాళ్ళ మిత్రులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి దరిదాపులుగా 2000 మందికి ఇక్కడ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొనడం, ఈ పంపిణీ చేయడం అనేది చాలా శుభ సంతోషకరం. తెనాలిలోని శివాజీ చౌక్ వద్ద గల జామియా మసీదు వద్ద వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఇది రాజ్యాంగానికి, ముస్లిం మైనారిటీ ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ వారు పేర్కొన్నారు. స్థానిక శివాజీ వద్ద గల జామియా మసీదు వద్ద వక్ఫ్ సవరణ చట్టం వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. నమాజ్ అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగానికి, ముస్లిం మైనారిటీ ప్రాథమిక హక్కులకు విరుద్ధమని వారు ఆరోపించారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని, దీన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ముఫ్తీ హైదర్ అలీ, ముఫ్తీ అలావుద్దీన్, ముఫ్తీ రియాజ్, ముఫ్తీ ఉస్మాన్, హాఫిజ్ జుబేర్, హాఫిజ్ ఇమ్రాన్, షబ్బీర్ అన్సారీ, ముస్లిం మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ల ఐక్యతని కాపాడండి, లౌకికవాదాన్ని కాపాడండి, భారత రాజ్యాంగాన్ని, వక్ఫ్ సవరణ చట్టాన్ని, దేవుడి భూములను లాక్కునే వక్ఫ్ సవరణ చట్టాన్ని, దేవుడి భూములను कुछ चीजें आई वक्फ पर यूजर को खत्म नहीं करना. सेंट्रल गवर्नमेंट ने उस चीज जायदाद मुसलमानों के हाथों से निकल जाएगी, ये लिमिटेशन एक्ट के जरिए से. और तीसरी चीज गैरों की वक्फ की जायदाद. हमारे इस मुल्क के अंदर हिंदू, मुस्लिम, सिख, ईसाई, दलित सब मिलकर रहते हैं और आपस में जब किसी जगह हिंदू भाइयों को మజ్లిసుల్ ఉలమా వల్ ఇమ్మా జమియత్ ఉలమా హింద్ తెనాలి వారు చేస్తున్నటువంటి యొక్క వక్ఫ్ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా ఒక నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. సోదరులారా, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో మనకి 1955లో వక్ఫ్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. దాని తర్వాత 1995లో కొన్ని సవరణలు జరిగాయి. అలాగే 2013లో కూడా కొన్ని సవరణలు జరిగాయి. కానీ ఏ సవరణ కూడా మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాసే విధంగా ఏ సవరణలు జరగని మాట మాత్రం వాస్తవం. ఈనాడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా రాజ్యాంగం మనకి ప్రసాదించిన అన్ని ప్రాథమిక హక్కుల్ని, ప్రాథమిక విధుల్ని భంగం చేసే విధంగా, కాలరాసే విధంగా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 రూపొందించిన విషయం మనందరికీ తెలిసింది. ఇది సోదరులారా మనం చూసుకుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అందరినీ సమానత్వం చూపిస్తుంది, ఈక్వాలిటీ. దాని యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని
తెనాలిలోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం 13వ తేదీన జరగనున్నది. ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగే సమావేశంలో పెండాల వెంకట్రావు తదితరులు విజయం సాధించాలని అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం ఈ నెల 13వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు జరిగే సమావేశంలో విజయం సాధించాలని పెండాల వెంకట్రావు అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బొత్సు సాంబశివరావు, పెండాల సుబ్బారావు, తాత శ్రీనివాసరావు, కొప్పురావూరి హరికిషోర్, గుండా పిచ్చయ్య, సుగ్గుల వెంకటప్పయ్య, గుర్రం భాస్కర్, వెంకట సుధీర్, పెండాల చంద్రశేఖర్, మువ్వల సుబ్బారావు, దర్శి అనంతమోహన్, మాజెట్టి నాగకిషోర్, రాజా, మాలేపాటి తిరుమలేశ్వరరావు, మాలేపాటి రమణ, మాలేపాటి వేణు తదితరులు ఉన్నారు. అట్లాగే మరి నగరాజ స్వామికి కూడా అభిషేకాలు చేయించి రాజరాజేశ్వరి కూడా ఆశీస్సులు పొందడానికి వచ్చాము. మాకు సత్యనారాయణ స్వామికి కూడా ఇప్పుడే పూజా కార్యక్రమాలు పూర్తయినాయి. మాది ఒక్కటే కోరిక, ఈ తెనాలి పట్టణ వయసులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, వారందరూ కూడా మంచి సద్బుద్ధితో ఉండాలని, వాళ్ళ వ్యాపారాలు అందరి బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అమ్మవారిని ఏం కోరుకున్నానంటే మేము మీకు సేవ చేసే భాగ్యం మాకు కల్పించండి అని కోరుకున్నాం. స్వామివారిని కానీ సత్యనారాయణ స్వామిని కానీ ఒకటే కోరిక, మాకు మీకు సేవ చేయాలని వచ్చాము, సేవ చేయడానికి మీరు అనుమతించండి మాకు అని కోరుకున్నాము. కన్యకాంబ దేవస్థానం సత్రం కమిటీ యొక్క జనరల్ బాడీ మీటింగ్ రేపు ఆదివారం 13వ తారీఖు జరుగుతుంది. దానికోసం వచ్చినప్పుడు సక్రమంగా జరగాలని అందరు ఆదరవాళ్ళు ఈ పూజలు చేయించి విజ్ఞప్తి చేస్తున్నాం సభ్యులందరూ. ఎవరంటే సేవా కార్యక్రమం అనేది 20 సంవత్సరాల నుంచి ఆయన చేస్తూ ఉన్నాడు. అసలు దీని ఉద్దేశం ఏంటంటే కన్యకాంబేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ 2-3 సంవత్సరాల తర్వాత సత్రం కమిటీ పోయి కమర్షియల్ కమిటీ అయిపోయింది. తర్వాతకి వచ్చే కొద్ది దేవస్థానం సత్రం వేడుగారి కమిటీ లాగా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కమర్షియల్ కాదు, ఇది సత్రం అంటే ఈ వయస్సులకి తక్కువ రేట్లో కళ్యాణం పలిపించి ఎందుకంటే చందాలు వేసి కట్టింది తప్ప ఎవరు పెట్టుబడి పెట్టింది కదా. చందాలతో కట్టినప్పుడు జనానికి తక్కువ రేటుతో ఇవ్వాలి. ఫస్ట్లో చెప్పాం ఇది లాభాపేక్ష కాదు, ఖర్చులు సరిపోతుంది, 25,000 నిర్ణయించాం. తర్వాత వాళ్ళు చూసుకొని 40 ఎక్కువ 46,000 చేశారు. మేము సక్రంగా మాకు సహకరించి మాకు సేవకులకే భాగ్యంగా కల్పిస్తే కళ్యాణ బల ఛార్జీలు మొత్తం 46 నుంచి 25 తగ్గిస్తాం. తర్వాత రూములు వయసులకే ఇస్తాను తప్ప పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి ప్రతి వాళ్ళు నెల 2 నెలలు కమర్షియల్ లాగా రూములు ఇవ్వటం అనేది ఉండదు, వయసులకే ఇవ్వాలి. అదొకటి పర్మనెంట్. అక్కడ వచ్చేప్పటికి ఎట్లా పడితే అట్లా కరెంట్ ఛార్జీలు కానీ ఎట్లా పడితే అలా అవుతుంది. ఒక గౌరవం లేకుండా పోయింది వచ్చిన వయసులకి ఇవ్వటం. ఇదేది బాగా ఆయన సరిపోయిన వాళ్ళు వస్తే ఫ్రీగా ఇవ్వటం, అది ఎవరికి చెప్పే పని లేదు. ఇక్కడ సెక్రటరీ తప్ప కమిటీకి ఎలాంటి పవర్స్ ఉండవు. ఆయన ఏది చెబితే చేయటం, అది పోవాలి. కమిటీ మొత్తం ఏకగ్రీవంగా నడపటం నేర్చుకోవాలి. ఆ పరిస్థితి రావడానికి కోసం ఇప్పుడు జనరల్ బాడీ మేము మీటింగ్ వస్తాం, దాన్ని మాకు సహకరించాల్సింది. తెనాలిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యాలయంలో జ్యోతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సామాజికవేత్తగా, భారత జాతిపితగా బడుగు బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన తొలితరం సామాజికవేత్త అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అక్కిదాస్ కిరణ్ కుమార్, వై అనిల్, జేసుబాబు, కె శశి, బి నాని, కుర్రా జస్వంత్, ఉన్నవ సాల్మన్, పెరికెల అర్జున్, బడుగు రమేష్, కసుకుర్తి నాగమల్లేశ్వరరావు, జిడుగు ప్రసంగి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక స్టేషన్ రోడ్లోని ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకోవడం జరిగింది. ఆయన మహారాష్ట్రలో ఆయన పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రతి ఒక్కరు ఆడవారికి చదువు దరిచేయాలని, అణగారిన వర్గాలకి అందరికీ చదువు అనేది ఎంత ఇంపార్టెంటో దానికోసం మొట్టమొదటిగా బయటకు వచ్చి సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఆయన. తెనాలి న్యాయవాదుల చరిత్రపై తెనాలి లాయర్స్ డైరీ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ పి వెంకట జ్యోతిర్మయి ఆవిష్కరించారు. గురువారం అమరావతి హైకోర్టు ఆవరణలో ఆమె ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది.
తెనాలికి చెందిన న్యాయవాది గుంటూరు కృష్ణ తెనాలి న్యాయవాదుల చరిత్రపై డైరీని రూపొందించారు. తెనాలి న్యాయవాదులు సమాజానికి చేసిన సేవలను, వృత్తిలో ఎదిగిన విధానాలను డైరీలో భావితరాలకు ఉపయోగపడేలా రూపొందించడం అభినందనీయమని వెంకట జ్యోతిర్మయి తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న న్యాయవాదుల సమాచారాన్ని అందించడం ఎంతో ఉపయోగకరమని ఆమె అన్నారు. ప్రతి రంగంలో తెనాలికి ఉన్న విశిష్టత న్యాయవాద రంగంలో కూడా ఉందనేది ఈ పుస్తకం ద్వారా భావితరాలకు తెలుస్తుందని ఆమె అన్నారు. గతంలో 2011-2018 డైరీని ముద్రించామని, ఇటీవల కొందరు వృత్తిలోకి నూతనంగా ప్రవేశించారని, మరికొందరు చనిపోయారని వీటిని దృష్టిలో పెట్టుకుని 2025లో పునఃముద్రణ చేశామని ఈ సందర్భంగా డైరీ రూపకర్త గుంటూరు కృష్ణ తెలిపారు. తెనాలి కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి హైకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన డాక్టర్ వెంకట జ్యోతిర్మయితో ఈ డైరీ ఆవిష్కరింపచేయటం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. డైరీ రూపకల్పనకు సహకరించిన పట్టణ ప్రముఖులకు, న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి నానపనేని శ్రీహరి, హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గొడవర్తి కిరణబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెనాలి న్యాయవాదుల చరిత్రపై తెనాలి లాయర్స్ డైరీ పేరుతో నేను రాసిన పుస్తకాన్ని హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి డాక్టర్ పి జ్యోతిర్మయి గారితో ఆవిష్కరించడం జరిగింది. నిన్న అనగా గురువారం హైకోర్టు ప్రాంగణంలోని వారి ఛాంబర్లో ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేడం గారు తెనాలి బార్ అసోసియేషన్ మెంబర్గా కొన్ని సంవత్సరాల పాటు తెనాలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత జిల్లా జడ్జిగా ఎంపికై పదోన్నతులు పొందుతూ ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక తెనాలి బార్ అసోసియేషన్కి చెందినటువంటి మేడం గారితో ఈ తెనాలి న్యాయవాదుల చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరింపజేయటం ఆనందంగా ఉంది. తెనాలి వివిధ రంగాలలో ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నది. అలాగే తెనాలి న్యాయవాదుల రంగంలో కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఈ తెనాలి నిర్మాణంలో, ఈ తెనాలి ఏర్పాటులో, తెనాలి అభివృద్ధిలో, తెనాలి సంక్షేమంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈ తెనాలి కోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేసినటువంటి మొదటి తరం న్యాయవాదులు తెనాలి మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసి ఈ తెనాలిలో ఏ రోడ్డు ఎక్కడ ఉండాలి, ఏ గ్రంథాలయం ఎక్కడ ఉండాలి, ఏ మంచినీళ్ళ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, ఏ డ్రైనేజ్ ఎక్కడ ఉండాలని రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించారని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి న్యాయవాదులు రాజకీయ రంగంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేసి ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ఇదే బారులో పనిచేసినటువంటి సంఘ సంస్కర్తగా పేరు పొందినటువంటి త్రిపునేని రామస్వామి గారు దక్షిణ భారతదేశ హేతువాద సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. వారు తెనాలి మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు పనిచేసి స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ గారు తెనాలి వస్తున్నప్పుడు వారికి ఎదురెళ్ళి స్వాగతం పలికి తెనాలిలో మీటింగ్ పెట్టిన చరిత్ర కూడా తెనాలి న్యాయవాదులకు ఉందని చెప్పి సందర్భంగా స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో జాతిపిత మహాత్మా గాంధీజీ సతీమణి కస్తూరిబాయి పుట్టినరోజు వేడుకలను ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అద్వితీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బురిపాలెం రోడ్లో గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమనందు జాతిపిత మహాత్మా గాంధీజీ సతీమణి కస్తూరిబాయి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ కస్తూరిబాయి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. మహాత్మా గాంధీ సహధర్మచారిణిగా, గాంధీజీకి కుడి భుజంలాగా, వీర వనితగా కస్తూరిబాయి దేశానికి సేవలు అందించిందని ఆయన చెప్పారు. భర్త అడుగుజాడల్లోనే నడిచే ఆమె ఒకరోజు పోలీసులు అర్ధరాత్రి వచ్చి మహాత్మా గాంధీని అరెస్టు చేస్తే మహాత్మా గాంధీ జై అంటూ సింహ గర్జనలాగా పోరాటం చేసిన ధైర్యశాలి కస్తూరిబాయి అని ఆయన పేర్కొన్నారు. కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సత్య, అహింస, ధర్మం, శాకాహారం, మౌనవ్రతం వదిలిపెట్టలేదని
ఆయన చెప్పారు. బ్రహ్మచర్యం పాటించదామన్న మహాత్మా గాంధీ సూచనకు కట్టుబడి 37వ సంవత్సరంలో బ్రహ్మచర్యం పాటించడం జరిగిందని ఆయన తెలియజేశారు. సహధర్మచారినిగా భర్త అడుగుజాడల్లోనే నడిచిన మహామూర్తి కస్తూరిబాయి అని వజ్రాల రామలింగాచారి కొనియాడారు. పూజ్య కస్తూరిమాత 150వ మహా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సత్యము అహింసా విధానాలతో మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిని మరి వెళ్ళగొట్టడం జరిగింది. నిరాయుధీకరణ అనేది చాలా గొప్ప విషయం. అహింసా మార్గంలో వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని పైకి తీసుకొచ్చి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి దుర్గుణాన్ని పారదోలినటువంటి మహాచక్రవర్తి గాంధీ మహాత్ముడు. అటువంటి మహాత్మా గాంధీకి సాధారణచారిగా కస్తూరిమాత చేసిన సేవలు అద్వితీయం. మహాత్మా గాంధీజీ ఒకానొక సందర్భంలో ఆమె ఉండబట్టే నేను ఇంత చేయగలిగాను, ఆమె సహకారం నాకు సంపూర్ణంగా ఉన్నదంట. ఉద్యమంలో ఒక్కోసారి బ్రిటిష్ వాళ్ళు పగలు గాంధీ గారిని అరెస్ట్ చేయకుండా అర్ధరాత్రి 1 గంట 12 గంటలు ఆ ప్రాంతంలో అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే జనతాగడికి తట్టుకోలేక భయపడి చేశారు. ఆ సమయంలో కస్తూరిమాత లేచి మహాత్మా గాంధీకి జై అని వీర వనితగా ప్రతిధ్వనించి బ్రిటిష్ వాళ్ళకి భయం కలిగించేంత విధంగా చేశారు. వాలంటీర్స్ కూడా కస్తూరిబా గాంధీ చెప్పినట్టుగానే చేశారు. 4 పిల్లలను కూడా చాలా చక్కగా పెంచి పెద్ద చేశారు. ఒక పిల్లవాడు మరి సంఘంలో ఉన్నటువంటి స్నేహం వల్ల ఇబ్బంది పాలైనా కూడా పట్టించుకున్నట్టుగా ఉంటూ పిల్లవాడి యోగక్షేమాలు తెలుసుకుంటూ తల్లిగా బాధ్యత వహిస్తూ ఉద్యమానికే ఎక్కువ. కొల్లిపర గ్రామంలో బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడికి న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో బాధితురాలి తరపున న్యాయస్థానంలో వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోట రమేష్ బాబు నాయుడు ధైర్యంగా చట్టపరంగా సమగ్రంగా వాదనలు చేశారు. ఫోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రభుత్వ న్యాయవాది కోట రమేష్ బాబు నాయుడు ఇచ్చిన సాక్ష్యాధారాలు, న్యాయపరమైన అభిప్రాయాలను బలంగా సమర్పించిన కోట రమేష్ బాబు నాయుడు వాదనలు న్యాయమూర్తిని ప్రభావితం చేయగా నిందితుడికి కఠిన శిక్ష విధించారు. ఈ తీర్పు సమాజంలో ఈ తరహా నేరాలకు హెచ్చరికగా నిలుస్తుందని కోట రమేష్ బాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో న్యాయవాదులు జె గణేష్, ఆర్ సుబ్బారావు, పి అనంత్, షేక్ ఫిరోజ్ బాషా, పి సాయిరామ్, జూనియర్ అడ్వకేట్ వర్మ మరియు అడ్వకేట్ క్లర్క్ శంకర్ పాల్గొన్నారు. ఈ తీర్పుతో న్యాయం అందించబడిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇది ఒక దృఢ సంకేతమని వారు అభిప్రాయపడ్డారు. పోక్సో కోర్టులో నిన్న జరిగిన 10వ తారీఖున ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో బాలికల మీద, మైనర్స్ బాలికల మీద కానీ బాలల మీద కానీ ఎవరైనా సరే ఏదన్నా ప్రైవేట్ పార్ట్స్ మీద కానీ ఏదన్నా సంథింగ్ రేపు కానీ ఎట్లాంటి అయినా సరే లైంగికంగా ఏదైనా ఏదిస్తే వాళ్ళ మీద పోక్సో కోర్టులో స్పీడ్లీ అఫెన్సెస్ అండ్ ట్రయల్ కోర్ట్ ఇమ్మీడియట్లీగా స్పీడ్లీగా చేసే కోర్టు ఇది. స్పెషల్ పోక్సో 2 సంవత్సరాలు అయింది మన తెనాలకు వచ్చి కోర్టు. స్పెషల్ పోక్సో కోర్టు 2 సంవత్సరాలు అయింది. ఒక 5 నెలల క్రితం న్యాయమూర్తి గారు ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యారు. ఈ రోజున అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నిన్న జరిగింది ప్రాసిక్యూషన్ సైడ్ ఎవిడెన్స్ బలంగా ఉండబట్టి చట్టరీత్యా కూడా ఎవరు కూడా ఏదైనా తప్పు చేస్తే దాంట్లో తప్పించుకోవడానికి మార్గం లేదనే నిదర్శనంతో ఈ రోజున 2021లో జరిగిన కేసు ఇది, కొల్లిపర కేసు. 4 years బేబీ 376 and 6 of పోక్సో యాక్ట్. ఆ కేసులో నేరం నిరూపించబడింది కాబట్టి ఈ రోజున న్యాయమూర్తి గారు పోక్సో మేడం గారు కఠిన కారాగార శిక్ష, 20 సంవత్సరాలు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా, 3 సంవత్సరాల దాకా బెయిల్ వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రోజున నిన్న 10వ తారీఖు తీర్పు ఇవ్వడం జరిగింది. నిన్న తెనాలి 10/4/1925 జరిగిన
బాల నేరాలు విచారణ తీర్పుల్ని పరిగణలో తీసుకుంటే గుంటూరు జిల్లా తెనాలి మండలంలో గల పోస్కో కోర్టులో అద్భుతమైన తీర్పు వెలువరించడం జరిగింది. దాంట్లో ప్రాసిక్యూషన్ తాలూకు సుదీర్ఘ పోరాటం చేసి అవిశ్వాసంగా కష్టపడిన శ్రీ కోట రమేష్ గారిని అందరూ అభినందిస్తున్నారు. ఇది తెనాలి చేతికి ఒక మైల్ స్టోన్గా నిలుస్తుందని కూడా మేము అందరం భావిస్తున్నాము. పలు పెద్ద ప్రశంసలు అందుకోవడమే కాకుండా మాలో ఒక నూతన ఉత్తేజం కూడా వచ్చిందని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాము. ఈ విధంగా దీంట్లో తీర్పు వెలువరించిన గౌరవనీయ జడ్జి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈయన కృషిని ఇంకా కొనసాగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి కోర్టు ప్రాంగణం నందు తెనాలి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాసు గౌరీశంకర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని, గొప్ప విప్లవవాదని, గొప్ప దార్శనికుడని ఆయన కొనియాడారు. భారతదేశంలో సాంఘిక దురాచారాల మీద తనదైన శైలిలో అల్పెరగకుండా పోరాటం చేసిన మహాయోధుడని హరిదాస్ గౌరీశంకర్ అన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ కార్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేకంగా స్త్రీలకు చదువుకునే హక్కు, సతీ సహగమనం, బాల్య వివాహాలు, సాంఘిక దురాచారాలు, అంటరానితనం వీటన్నిటి మీద ఆయన చేసిన సేవ భారతదేశం ఎప్పటికీ మరవదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, ఎస్వి నాగమహేష్, బార్ వైస్ ప్రెసిడెంట్ అన్నం పినారావు, సింగల్ రామ్మోహన్ రావు, నరాన్ శెట్టి సురేష్, జొన్నాదుల వెంకటేశ్వరరావు, కామినేని చిన్న, విజయ్ కుమార్, జిఎన్ఆర్ శేఖర్, కనపర్తి అబ్రహం లింకన్, సోలా శంకర్, మదిర సురేష్, నాగభూషణం, అన్నం రవి తదితరులు పాల్గొన్నారు. మరి జ్యోతిరావు పూలే గారు 63 సంవత్సరాల జీవితకాలంలో ఈ భారతదేశంలో అనేక సంస్కరణలకు మూలకర్తగా అయ్యాడు. ఒక తాత్వికవేత్తగా మరి మొదటి మహిళ టీచర్ని తయారు చేసి బడుగు బలహీన వర్గాల యొక్క విద్యకు దోహదపడి సమాజంలో అనేక మార్పులకి మూలకారకుడయ్యారు. మరి వారి యొక్క జీవితం ఈ భారతదేశంలో అనేక మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని తెనాలి బార్ అసోసియేషన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు 1827 సంవత్సరంలో జ్యోతిరావు బాబా పూలే జన్మించారు. వారు చిన్నతనం నుంచి కూడా భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి అనేక పోరాటాలు చేసినటువంటి ఓ గొప్ప సంఘ సంస్కర్త, ఓ గొప్ప మానవతావాది, ఓ గొప్ప తత్వవేత్త. హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా దేవస్థానంలో అయ్యప్ప స్వామి వారికి విశేష పూజలను శ్రీ హనుమాన్ అయ్యప్ప బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టింది. చంద్రావూరులోని శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి నరసింహరావు, సనగోని బుచ్చయ్య, పి పాపారావు బ్రదర్స్, అక్కల గోపీకృష్ణ, అప్పికట్ల విజయ్ కుమార్, సోమరావుతు మధుబాబు, పెసర్లంక శ్రీను స్వామి మిత్ర బృందం చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం ఇది 13వసారి అని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం చంద్రావూరులో అన్నదానం ఏర్పాటు చేశాను. స్వామివారి ప్రసాదం అందరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృందం 13వ సంవత్సరం చేస్తున్నాం. ఇక్కడ కమిటీ సభ్యులు వచ్చి నాగిశెట్టి నరసింహారావు, శనగోని బుచ్చయ్య, పెసర్లంక శ్రీనుస్వామి, సోమరతో మధుబాబు, అక్కల గోపి. తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో అద్దేపల్లి శివశంకర్ పార్వతి దంపతుల 38వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆశ్రమ వాసులకు నూతన వస్త్రాలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి ఆశీస్సులు ఇవ్వడంతో పాటు వారిని అభినందించారు. బురిపాలెం రోడ్లో గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో దాతలు అందిస్తున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో అద్దేపల్లి శివశంకర్ పార్వతీ దంపతులు వారి 38వ వివాహ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆశ్రమ వాసులకు నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ధర్మదాతల వల్లే ఆశ్రమం కొనసాగుతుందని, నిస్వార్థ చింతనతో అనేక మంది తమ పుట్టినరోజు, వివాహం అలాగే వివిధ శుభ సందర్భాలను పురస్కరించుకుని ఆశ్రమానికి తోడ్పాటును అందించడం వల్ల
ఆశ్రమం నిర్వహించుకోవటం జరుగుతుందని ఆయన చెప్పారు. ధర్మదాతలందరికీ ఆయన ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి శివశంకర్, పార్వతి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ అద్దేపల్లి శివశంకర్ గారు, శ్రీమతి పార్వతి గారుల 38వ మ్యారేజ్ డే సందర్భంగా ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనములు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆశ్రమవాసులకు నూతన అవసరములు బహుకరిస్తున్నారు. వారికి మ్యారేజ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్మానులై ఆరోగ్యవంతులై సకల సంపదలతో తొలతొగుతూ ఉండాలని ప్రతి సంవత్సరం ఆశ్రమానికి వచ్చి దాతలుగా మీరు ఇక్కడ పాత్ర వచ్చి వీళ్ళకి నూతన వస్త్రాలు, భోజనాలు ఏర్పాటు చేయాలని కూడా వారిని కోరుతున్నాను. ఇక్కడ చాలామంది కూడా ఈ మ్యారేజ్ డే సందర్భంగా, బర్త్డే సందర్భంగా అనేక కార్యక్రమాల్లో రావటం, వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఉద్యోగం వచ్చిన మొదటి నెల జీతం తీసుకొచ్చి 10,000, 15,000 అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పొందే ఆనందం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆశ్రమానికి ఆర్థిక సహాయం కూడా అందుతుంది. వారందరూ కూడా, ధర్మదాత అందరూ కూడా కోటి శుభాలు కలగాలని నిత్యం కూడా నేను ప్రార్థిస్తుంటాను. ఎందుకంటే ధర్మదాతల వల్లనే ఆశ్రమం కొనసాగుతుంది. ఈ ఆశ్రమంకి వచ్చి మా పెళ్లి రోజు సందర్భంగా బట్టలు, భోజనము అదే ఏర్పాటు చేసాము. చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక సంస్కరణల ఉద్యమ నేత, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అంటూ నివాళులర్పించిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, బీసీ సంఘాలు, ప్రజల సమానత్వ లక్ష్యంతో పోరాడిన జ్యోతిరావు పూలే ఆదర్శాలను నేటి యువత అలవర్చుకోవాలి అంటూ వెల్లడి. విద్యా సామాజిక సమానత్వం కోసం పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అన్న వైసీపీ నాయకులు. వైసీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. జ్యోతిరావు పూలే ఆశయాల స్ఫూర్తితోనే గత ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకువచ్చామంటూ వెల్లడి. ఈ నెల 13వ తేదీన చెంచుపేట ఆర్పీఎం క్లబ్ లో 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం జరుగుతుందన్న గాయత్రి త్రిశక్తి పీఠం. విశ్వశాంతి, లోక కళ్యాణం కోసం జరిగే ఈ మహాయజ్ఞ కార్యక్రమాలలో ప్రజలు విస్తృతంగా పాల్గొనాలి అంటూ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe